జవాబిచ్చాడు కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమించి ఆయన ఏం చేశాడంటే 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారానికి నేను ఆయనకి ఏమి చేయలేదు. సమస్యల నుండి విడుదల పొందడానికి మధ్యలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దినము ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, అబ్రహాము ఆశీర్వాదాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మాతో వేరండి. మేమేమి చెల్లించగలం ఆయన? మా మొరకు జవాబు ఇచ్చాం. ఎన్నోసార్లు మొరపెట్టిన మొర ఆలకించున్నాను. ఆ మొరకు రక్షణ పాత్ర వేసుకుని నామం చాటేవారిగా బిడ్డలను చెల్లిస్తుంటారు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజున అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోవా అంటున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశంలో వెళ్ళు. చాలు. ఈ ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసం. 3 ప్రాముఖ్యమైన మెట్లు ఉన్నాయి. ఆశీర్వదించుకోవడాలంటే నువ్వు ఎక్కవలసిన మొదటి మెట్టు విశ్వాసం. ఆయన పేరు అబ్రాము. ఆయన పుట్టుక ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. తెరహు వంశావళి. తెరహు అబ్రామును నాహోరును, అంతే 3 అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారి పేరు తెరహు. ఆ కుటుంబం అన్ని జనుల కుటుంబం. ఆ కుటుంబం విగ్రహారాధన కుటుంబం. ఆ కుటుంబం విగ్రహారాధన చేయటం కాదు, విగ్రహాలు తయారు చేసేది. ఆయన వ్యాపారి. ఆ మంచి వ్యాపారి అయినటువంటి తెరహు కుటుంబాన్ని, ఆ 3 బిడ్డలతో జీవిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఎందుకో దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. తెరహు కుటుంబాన్ని. తెరహు కుటుంబంలో అబ్రాహామును ఎన్నుకున్నాడు. అబ్రాహాము చాలా చిన్న వయసులో, అబ్రహాము కాదు, అబ్రాహాము చిన్న వయసులోనే, చాలాసార్లు చెప్పాను కొత్త వారికి, అబ్రాహాము చిన్న వయసులోనే దేవుని నమ్మాడు. మొత్తానికి దేవుని మహాశక్తి, ది సుప్రీం పవర్, ఏదో మాట్లాడే దేవుడు, ఇంత సృష్టి ఇదంతా ఉన్నాయంటే దీని వెనక దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఆయన మనసులో పడిపోయింది. ఇదంతా చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, ఇవన్నీ కూడా దేవుడు. అందుకనే ఈ భూమి, ఈ పంచభూతాలు, ఇవన్నీ కూడా దేవుడు చేసి, ఏది చేయకుండా, ఎవరెవరు చేయకుండా ఇది ఉండదు కదా అనేది తనలో ఒక బీజము నాటింది. అందుకని ఎప్పుడు చెప్పినా కూడా అబ్రహాము దేవుడు నమ్మిను, అది అతనికి నీతిగా, అతను నీతిమంతుడు అవడానికి మొదలుపెట్టి అబ్రహాముకి విశ్వాసం. నాన్నగారికి ఆ విగ్రహాలు చేసే వ్యాపారంలో మీకు సందర్భం చెప్తున్నా. చిన్నపిల్లలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఆ విగ్రహాలు చేస్తుంది. ఒకసారి ఆ విగ్రహాలు పండుగ వచ్చింది. అవి అమ్మేటప్పుడు మట్టి విగ్రహాలు అబ్రాహాము మొత్తం పగలగొట్టి తలుపేసి వెళ్ళబెట్టి తలుపేసి హాయిగా మామూలు కూర్చున్నారు. వాళ్ళ నాన్నగారు రాలే వచ్చారు. తెల్లవారిన తర్వాత ఆ గొళ్ళు తీసి చూస్తే అన్ని పగిలిపోయి ఉన్నాయి. ఏంట్రా, ఎవరు టెన్షన్ అయిపోయాడు తెరావు. ఏంటి పరిస్థితి ఇలా జరిగింది? ఎవరు లోపలికి వచ్చారా? ఎవరు నొగలు వచ్చారా? ఏదో నాన్నగారు వాళ్ళందరూ దేవుళ్ళు కదా, వాళ్ళు కొట్టుకుని ఉంటారుగా, పగిలిపోయినాడు. ఆయన ఏమిటారు మాట్లాడింది? మరి నేను చెప్పిన, నేను తయారు చేసి పెట్టింది ఎక్కడ పెట్టాక ఉన్నారు కదా, నువ్వు పెట్టింది అయితే ఎట్లా దేవుడు? ఎలా దేవుడు అయితే నువ్వు ఎక్కడ పెట్టి వస్తే ఇది అక్కడ ఉంటుంది కదా, ఎట్లా మాట్లాడింది? దేవుడు అంటే మాట్లాడాలి కదా. నాన్నగారు అబ్రాహాము ఎప్పుడు మాట్లాడేది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఆలోచించి అతని వ్యాపారాన్ని సంపూర్తిగా మానివేశాడు. చెప్పబడదాం ఒకసారి. చిన్ననాడే తండ్రితో దేవుని గురించి తెలియపరిచిన వాడు అబ్రాహాము. అందుకు దేవుడు ఈ కుటుంబం నుంచి ఖచ్చితంగా నా సృష్టికి, నా యొక్క రానున్న జనాంగానికి ఆయన ఎక్కడి నుంచి మెస్సులో అనేటువంటి స్థలం నుంచి అబ్రాహాము అపస్తుకారంలో 7వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మొట్టమొదట బయలుదేరినటువంటిది యాక్చువల్గా అసలు పుట్టుక నేను నీకు చూపించు దేశానికి రమ్మని. అదే
కల్దీయుల దేశాన్ని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మళ్ళీ హారాన్ వచ్చాడు. హారాన్ వచ్చి హారాన్ను దేవుడు పిలిచాడు. ఇప్పుడు 12వ వచనంలో హారాన్లో నుంచి నీవు లేచి నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి నుంచి బయలుదేరి నేను చూపిన దేశానికి వెళ్ళు. 2వ వచనము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయను, నీవు ఆశీర్వాదం నువ్వు. యూ విల్ బి బ్లెస్సింగ్. ఇలా బాబు చదవరైతే యూ విల్ బి బ్లెస్సింగ్. నీవే ఒక ఆశీర్వాదం. అదే అక్కడ పాయింట్. నిన్ను నేను ఆశీర్వదించు అలా ఉంచు. నీవే ఒక ఆశీర్వాదము, నీవే ఒక లైట్. నీ దగ్గర లైట్ ఉండటం వేరు, అసలు నువ్వే లైట్ ఉండటం కదా. మోషే సినాయి కొండ మీద దిగుతుంటే ఆయన ముఖమే ఒక లైట్, అయితే బ్రైట్ ఫేస్, ప్రకాశమానం. నీవే ఒక ఆశీర్వాదం, వారే బ్లెస్సింగ్ అన్నాడు దేవుడు. చూడండి ప్రియమైన వారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే, అబ్రాహాము ఎందుకు దీవించబడ్డాడంటే, మొదటిగా తాను దేవుని అమితముగా నమ్మాడు. ఈ లోకంలో దేనికంటే కూడా ఏది తీసుకున్నా చివరికి మీకు తెలుసు, చివరికి కొడుకు కంటే కూడా దేవుణ్ణే ఇష్టపడ్డాడు కదా. చెప్పగలమా? కొడుకు కంటే ఆశీర్వాదానికి ముందు ఏదో నమ్మటం వేరమ్మా, సంపూర్ణముగా నమ్మటమే. నాకు దేవుడి కంటే ఆయన చూసుకుంటాడు. అందుకని పిలిచినప్పుడు మొదటిగా ఆయన 2వ మెట్టు, మొదటి విశ్వాసం, 2వ మెట్టు బలిపీఠము. 7వ వచనం చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానం దేశం చెప్పగా, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అతడు యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రేమల వల్ల సపరేషన్. బలిపీఠం అంటే బలి ఇచ్చేటువంటి పీఠం. ఆనాడు వధించడానికి కొన్ని గొర్రెలను, మేకలు తీసుకొచ్చి అక్కడ బలిస్తారు. అక్కడే ఆ రక్తము, ప్రక్షాళన, ఆ తర్వాత ఆ యొక్క మాంసము విధిస్తారు. దేవునికి బలి ఇచ్చే పీఠం ఇది బలిపీఠం. ఈ బలిపీఠం అందుకనే ఆల్సన్ బిషప్స్ అబ్రాహాము డ్రెస్ ఎలా ఉంటుందో అలా వేస్తారు. రోమన్ కేథలిక్ బిషప్ గారు గాలిబాలి గారు బట్టలు చేసి నేను చూశాను. లోపల ఎర్ర మరకలు పడకుండా ఎర్ర క్లాత్ ఉంటుంది. వరుసలో ఒక్కొక్క తీస్తున్నారు. జస్ట్ షర్టు, క్యాసిడ్, గడ్డల్ అండ్ స్టోన్, సర్ప్లస్, స్టోన్. ఇది సీరియల్ క్రాస్. ఇవన్నీ 5 వస్తువులు ఉంటాయి. క్యాసిడ్, అన్ని గడ్డలు 2, 3వది సర్ప్లస్, 4 స్టోన్లు, 5 క్రాస్. 5 వస్తువులు ఉంటాయి. మరి 7 వస్తువులు వేస్తారు. లోపల మరకలు పడకుండా వధించేటప్పుడు ఆ అబ్రాహాము ఏ విధంగా ఆ ఎర్ర వేసుకుంటారో ఆ బలి పెడతారు. అంటే బలి పూజ అంటారు కదా. బలి పూజ, బలి పూజ. ఆ పూజ చేసేటప్పుడు, ఆ బలించేటప్పుడు దహన బలిగా వెలిగిన మనసుతో దేవుడిని ఇస్తున్నామని బలిస్తారు. మొట్టమొదటి బలిపీఠము అబ్రాహాము కట్టాడు దేవునికి. 2వసారి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బలిపీఠం కట్టాడు. 8వ వచనంలో చూస్తే, తూర్పునున్న కొండకు పడమటున్న బేతేలునకు తూర్పున ఆయన మధ్య గుడారం వేసి 2వసారి బలిపీఠం అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి ఇంకొక స్టెప్ ఏం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేసి, మొత్తం అంటే బలి ఉందని బలిపీఠం కట్టేయండి. 2వ మెట్టు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధికి రావటం బలిపీఠం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం మరొక. అర్థమైందండి? చాలా మంది చర్చికి వస్తాం, వెళ్తాం, విని వెళ్తాం. కాదు, విని వెళ్ళకంటే ఆయన సన్నిధిలో బహిర్గతమైన, అంతరంగంలోనైనా బలిపీఠం. ఎప్పుడైతే బలిపీఠం ఆయన కట్టాడో దేవుడు చేసే నీక నుంచి ఆశీర్వాదం తీసుకెళ్దాం అన్నాడు. కానీ ఒకసారి కరువు వచ్చింది. కరువు రాగా అక్కడ ఉన్న స్థలం నుంచి మన ఐగుప్తు కూడా రుచి చూపిద్దామని రానున్న దినాల్లో అబ్రాహాము సంతానం అంతా కూడా ఐగుప్తు రావాలి, కరువు వస్తుంది. ఆ రోజు కరువు వస్తే ఈజిప్ట్ రాజు దగ్గర అన్ని దొరుకుతాయి కాబట్టి 12వ వచనంలో ఆ దేశంలో కరువు వచ్చాను. కరువు భారంగా ఉన్నందున చూడండి, మనకి ఎందుకు ఎట్లా అనిపిస్తుంది?
ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అన్నాడు కదా. దేవుని ఆశీర్వాదము భౌతికమైనది కాదండి, ఇట్ ఈస్ స్పిరిచువల్, ఆధ్యాత్మిక ఆశీర్వాదం. కరువుకి వస్తుంది. నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాము అన్ని సమృద్ధి అని కాదు. అబ్రాహాము కరువు చూశాడు. ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళి మరల కొంతకాలం తర్వాత మరలి కాలానికి వెనక్కి వచ్చే 13 అధ్యాయము 4:11 ఉంటుంది. 4 చదువు 13:4లో తాను మొదట బలిపీఠము కట్టిన చోటనే చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవాను అయ్యా ఈ కరువు పోయింది కాబట్టి వీటన్నింటిలో నేను కొద్దిగా దీవించబడని థ్యాంక్స్ ప్రేయర్ చేశాను. ప్రేమ వల్ల తన జీవితము స్టెప్ బై స్టెప్ మొదట విశ్వాసం, 2 బలిపీఠం వల్ల, 3 ప్రార్థన చేయక, 4 దేవునికే ప్రాధాన్యత ఇచ్చడం. ఇవన్నీ ఆశీర్వాదాలు పునాదులు. ఇవన్నీ వేస్తేనే మనం ఆశ్రయించబడాలంటే చెప్పండి. మొట్టమొదటి చేసినైనా నమ్మాడు. విశ్వాసం ఎట్లా నమ్మాడు? సంపూర్ణంగా. అబ్రాహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచాడు. 15వ అధ్యాయంలో ఆయన సున్నతి జరిగింది. 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు ద్వారా దేవుడు 13:16 చదవండి. ఒక మాట 13:16 మరియు నీ సంతానమును ఇప్పుడు ఆశీర్వాదం ప్రారంభమైంది. ఇదిగో అబ్రామా, నువ్వెన్ని ఒడిదుడుకులైనా వెనక్కి వెళ్ళలేదు కాబట్టి, కరువు వచ్చినా ఇంటికి వెళ్ళలేదు. ఓ ఇంటి దగ్గర అబ్రాము సంపన్నుడు, పశువుల మందలు, గొర్రెల మందలు, అవునా, రిచ్ మ్యాన్, ధనవంతుడు. ఆ ప్రాంతంలో లేదు అంత ధనవంతుడు. అంత ధనవంతుడు ఈ రోజు నుంచి కరువు బట్టి భార్యను తీసుకుని, ఏంటండి మనకిది, ఏంటి కర్మ అని అంతా సారా అన్నా. తనకు ఉన్నటువంటి పరిస్థితి దేవుడు ఎట్లా నడిపిస్తున్నాడమ్మా. మనం భుజించడానికి ఎంత కావాలి, ఏంటి కరువు భారంగా వచ్చిందంటే ఆకలి కూడా తీర్చే పరిస్థితి లేని కరువు అబ్రాహాముడు చూశాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఇదిగో ఆశీర్వాదం ప్రారంభమైంది. ఇదిగో అబ్రాహ్మా, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల కంటే విస్తరింపజేస్తాను. I will expand your generations. I will extend your generations. On earth, భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో లెక్క వేయడానికి నీ చేత అయితే, నీ వారికి ఎవరి చేత అయితే అంతమంది నేను ఇస్తాను. గట్టి చెప్పడం జరుగుతాము. మొదటి ఆశీర్వాదం మల్టిట్యూడ్ బ్లెస్సింగ్. ఉదాహరణ చెప్తాను నేను. ఎప్పుడో అబ్రహాం కాలం మొన్న మారినటువంటి 2000 సంవత్సరాల క్రితము ఒక జక్కయ్య దేవుని తెలుసుకొని, ఒక నాయకుడు దేవుని తెలుసుకొని అక్కడికి వస్తే యేసు ప్రభువు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటది? ఇతడు కూడా అబ్రహాము. అవునండి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అరే, ఒక్క పాపి దేవుని మనితే నాటి నుండి నేటి వరకు కూడా ఎంతమంది బాప్తిసం తీసుకున్నా, ఎంతమంది నిర్ధారణ తీసుకున్నా, ఎంతమంది విశ్వాసం జీవిస్తున్నా, వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతానం. ఇంకేమర్చుకోరు? స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మిక ఆశీర్వాదం బ్రాహ్మణ కారణము విశ్వాసం, బలిపీఠము, ప్రార్థన. తన ప్రయాణంలో దేవుని ఇక్కడ సడుక్కోలేదు. రెండవది వచ్చినప్పుడు ఆయన అబ్రాహాముతో ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే, సున్నతి చేసిన తర్వాత ఆయన పేరుని అబ్రహాముగా మార్చాడు. 17వ అధ్యాయం అంతా కూడా సున్నతి చేయబడినటువంటి అబ్రహాము. ఆయన సున్నతి చేయబడిన తరువాత దేవుడు అబ్రహాము అయితే నువ్వు కాదు, నీ పేరు అబ్రహాముగా నేను మార్చును, శారై పేరును శారయి అనవద్యాలుగా ఆమె శార. 15వ వచనం చదివితే, మరియు దేవుడు శారై వద్దు ఎలైనగా శారా, అంతే, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె నీకు కుమారుని కలుగజేసాను, నేను ఆమెను ఆశీర్వదించదను. ఇక ఎప్పుడైతే ఇంత మాట చెప్పినా కూడా శారా పొలపడింది. ఆగారం తీసుకొచ్చి బిడ్డల మీద ప్రేమతో చేసింది. దేవుడు ఏం చేశాడంటే, ఈ సాకు ద్వారా మాత్రమే నేను ఆశీర్వదిస్తానని 22వ వచనము నిబంధనని స్థిరపరిచాడు. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీ కలుపు ఇస్సాకుతో నా నిబంధనను
స్థిరపడదని చెప్పిన 99 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రాహాముతో ఈ కొడుకు దేవుడు బిడ్డలన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాస్త ఇదంతా చరిత్ర, ఇదంతా అబ్రాహాము చరిత్ర. అబ్రాహాం వాట్ ఈజ్ అవర్ హిస్టరీ? మన చరిత్ర ఏమైనా ఉందా? మనకి, మన పిల్లలకి, మన తరాలకు వెళ్ళడానికి ఏం చరిత్ర? బైబిల్ హిస్టరీ 2-3 సార్లు అర్థమైపోయింది. అబ్రాహాం ఆశీర్వదించబడ్డాడు, సత్యం అంతేనమ్మా. దేవుని నమ్మాడు, బలిపెట్టి కట్టాడు, బలిపెట్టితో పాటు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన 4 తన ప్రయాణంలో ఎక్కడ కూడా కరువు వచ్చినా, కష్టం వచ్చినా నీరుని నన్ను వేధించాడు. కరువైనా కష్టమైనా నీ నుండి వేరుపరచలేవు. కరువైనా కష్టమైనా నీ నుండి వేరుపరచలేవు. నీ ప్రేమ నుండి వేరుపరచలేవు. నా యేసయ్యా, నా యేసయ్యా, నీ కృపా ఎల్లటికీ తొలగిపోదయా. శాశ్వతమైనది నీదు ప్రేమయా. చైతన్య లెక్చరర్ అన్న ఈ పాట పాడి ఇక నాకు టీవీలో అప్పుడు టీవీ సందేశం ఇచ్చినప్పుడు లోకల్ టీవీలకి ఈ మెసేజ్ చెప్పాను అన్న పాట మంచి పడ్డాడు. వెంటనే నేను నీకు ఆ పాట పాడిన తర్వాత ఈ టీవీ సందేశాన్ని ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం, దేవుడు కోరుకుంటాడు. ఆయన ప్రేమ నుండి మన దూరము కరువైనా, కష్టమైనా, బాధ అయినా, శ్రమ వేరు చేస్తాయా? చెప్పండి, వేరు అర్థమైందమ్మా. మన కరువు వస్తే దేవునికి దూరం అవ్వాలా? కష్టం వస్తే దూరం అవ్వాలా? బాధ వస్తే దూరం అవ్వాలా? శ్రమ వస్తే దూరం అవ్వాలా? ఏది కూడా అబ్రహాము దేవుని నుంచి వేరు చేయలేదు. ఆమె చెప్పండి, ఆమె. అలాంటి మొదటి ఆశీర్వాదం ఇస్రాయేలు కంటే ఆకాశంలో అసలు రెండవ ఆశీర్వాదం అంటే తన బంధువుల విషయంలో ఆయన లోతు విషయంలో, అయ్యా నా అన్న కొడుకు అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ప్రార్థన చేసి 18వ అధ్యాయము 32 దేవుడు ఏం చేస్తే, నీ వారిని కూడా నేను తెలియగా విడిచిపెట్టిన గ్రామ నిన్ను బట్టి ఆ దేశంలో నేను అయ్యా 40 మంది ఉంటే 50 మంది ఉంటే తెలుసుకో. మనకి 28వ వచనంలో 18వ అధ్యాయము 50 మంది, 40 మంది, ఆ తర్వాత 30 మంది, 30 మంది కూడా ఉంది కదా 30 వచనంలో. చివరికి 20 మంది 31 వచనం. అప్పుడు 10 మంది ఉన్నా కూడా అయ్యా 32 వచనం కదా, ప్రభు కోపడిలా నేను ఇంకొక మారే మాట్లాడదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయగలను యెహోవా అర్థంతో మాట్లాడు. నేను దేవుడి దగ్గర వాళ్ళందరికీ ఏం చేస్తారు? కాన్వర్సేషన్. అయ్యా 50 మంది ఉంటే సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నాకు నేను చెప్పడం మర్చిపోయాను. అబ్రాహాము సారా ఇద్దరు మరి ఈ వయసులో 75 ఏళ్ళప్పుడు వెళ్తున్నారా, అన్న కొడుకుని పంపించాడు. ఆయన పేరు లోతు. ఆయన కూడా వచ్చాడు, కలిసి ఎప్పుడు వెళ్తే బాగుంటుంది. ఆ వచ్చిన తర్వాత దేవుడు చేసిన వీళ్ళు సెటిల్ అయిపోయాడు. లోతు ఎక్కడో ఉంటున్నాడు. ఈ ప్రాంతం చూసుకుంటే ఆ లోతు భార్య ఒక ప్రాంతంలో సొదొమ గొమొర్రా దేవునికి అయిష్టమైన పట్టణంగా ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోయి కర్స్, శాపం. ఇలా చెప్పిన పాప చదివినప్పుడు ఐ విల్ బ్లెస్ యూ దోస్ హూ బ్లెస్ యూ, ఐ విల్ కర్స్ యూ దోస్ హూ కర్స్ యూ. నేను ఎవరు శపిస్తారో వాళ్ళని శపిస్తా, నేను ఎవరు దీవిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తా. ఇది నిబంధన, మాట ఇచ్చాడు దేవుడు. అందుకని ఆ పట్టణాన్ని నశింప చేయడానికి ఉన్నప్పుడు సొదొమ గొమొర్రాని భయంకరంగా అక్కడ వాయావరసలు లేవు, అన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకం, అన్ని పరిస్థితుల్లో దేవుడు చివరికి శపించేద్దాం మొత్తం అన్నప్పుడు ఆ వార్త అబ్రాహాము తెలియగానే ఆయన ఒక మాట మన కుటుంబం కదా. చూడండి విశ్వాసులారా, దేవుని పెట్టారా, అబ్రాహాము హ్యాస్ ద కన్సర్న్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. అవునా? ఆ బంధుత్వం గురించి బాధ్యత కలిగి అయ్యా దేవుని దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను. బిడ్డల కోసం కూడా రిక్వెస్ట్ చేద్దాం. వచ్చే సంవత్సరం ఇస్తావా, 5 ఏళ్ళకి ఇస్తావా, అన్నాడు అక్కడన్నా. బిడ్డల కోసం ఏనాడు అడగల, కానీ వారు నశించుకోవడం ఇష్టం లేకుండా మరి 50 మంది ఆ పట్టణం నుండి కాపాడుతావా?
నీకోసం తప్పంట. 50 తర్వాత 45 మంది అంటావా, ఒక 5 తగ్గించాడు, సరిపో. చివరికి మళ్ళా 40. ఏందో ప్రాబ్లమ్స్ అయ్యా కోపడబాక పో. తర్వాత 30. దేవుడు కోపడుతున్నా, అయ్యా దేవుడు కోపడకపోతే 20. చివరి కడుతున్నానయ్యా, నేను జోలికి రాను. 10 మంది. ఏదో తెలుసా, ఈడ 20లో ఉన్నాడో లేడు, 30లో ఉన్నాడో లేదో, కనుక 10 మందిలోనైనా నా బిడ్డ ఉంటే చాలనుకున్నాడు. అన్న కొడుకు ఆశ్రయించుకోండి. దేవుడిస్తుంది. లోతు తన భార్య బయటపడిపోయారు. తర్వాత సంగతి మనకు తెలుసు. మనం చాలాసార్లు దేవుడు ఆశ్రయించిన తర్వాత కూడా వెనక్కు చూడబాకమ్మా అంటే అమ్మో అప్పుడు ఏమైపోయారు, ఇంటి పక్కన ఏమైపోయారని సొంతంకి వెళ్ళి చూడండి చూసింది ఏమైంది తెలుసు. మామూలు సంబంధం పనికి తింటారు సంబంధం స్టిల్ ఉంది. ఎందుకో తెలుసా, దేవుడు ఒకసారి నీవు వద్దు అని వచ్చిన తర్వాత ఆ జీవితం మనకు సొదమ గుమ్మర అడ్డుకట్ట కట్టి అబ్రహాము తెచ్చిన మాట సొదమ ఆమె తెలియదు. లోతు వారికి నేను చెప్పాడు తెలుసు. దేవుడు వచ్చింది నేను బయటపడిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదండి. చాలామంది ఆపరేషన్ నేర్చుకున్న వాళ్ళు ఎవరితో ఆపరేషన్ నేర్చుకున్న తర్వాత పెద్ద ప్రార్థన పెట్టుకుంటారు. ఆపరేషన్ చేయకపోతే సావు బతుకుల మధ్య సంఘం ప్రార్థన చేస్తే, బంధువులు ప్రార్థన చేస్తారు, యాజకులు ప్రార్థన చేస్తారు. విడుదల పొంది బయటపడిన తర్వాత మంచి ప్రార్థన, మంచి భోజనం అయిన తర్వాత చర్చి రట్టంటే మార్చుకోవాలండి. అదే ఏం కుదరట్లా నీకు. అప్పుడు తప్పంటే అసలు వదిలిదా. సొదమ గుమ్మర జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఒకసారి నిన్ను విడుదలించిన తర్వాత నో టర్నింగ్ బ్యాక్, వెనకకు మరలకపోతే. రక్షించుకున్న బిడ్డ, బాప్తిస్మం పొందిన బిడ్డ, విశ్వాసంగా జీవించే బిడ్డ, నీకు ఏ పరిస్థితి వచ్చినా కూడా వెనక్కి తిరగకూడదు. ముందుకే అబ్రహాము కరువు వచ్చినా కూడా, కష్టం వచ్చినా ముందుకు సాగడం ఆశ్రయించు. కనుక విశ్వాసం చెప్పండి, మనం ఆశ్రయించబడాలంటే మొట్టమొదటి అబ్రహాము దేవుని నమ్మాడంతా సంపూర్ణ విశ్వాసం. నెంబర్ 2 బలిపీఠం కట్టాడు. నెంబర్ 3 ప్రార్థన చేశాడు. నెంబర్ 4 తన ప్రయాణంలో ఎక్కడ కూడా ఏ కరువు వచ్చినా సాగిపోయాడు తప్ప. అది నెంబర్ 5 తన బంధువుల ఆశీర్వాదం కోసం కూడా ప్రార్థన చేస్తాడు. కొడుకుని అడిగినప్పుడు దేవుడు కొడుకుని ఇవ్వటానికి కూడా వెళ్ళలేదు. అబ్రహాం గురించి చదువుకుంటుంటే ఒక మంచి కంక్లూజన్ ఇచ్చాడు ఆ బుక్లో. ఏంటంటే జస్ట్ దే హ్యావ్ ఫాదర్ అండ్ సన్ హ్యావ్ ద ఫీల్ ఆఫ్ ద లార్డ్ ఫర్ దేర్ సక్సెస్. చాలా నచ్చింది ఆ మాట నాకు. ఫర్ దేర్ సక్సెస్ఫుల్ లైఫ్, ఫర్ దేర్ సక్సెస్ఫుల్ లైఫ్, వారి యొక్క విజయవంతమైన జీవితానికి ఒక్కటి స్తోత్రం, దేవుని యందు భయము. 12వ అధ్యాయం 22వ అధ్యాయం చూడబడే ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనప్పుడు కొడుకుని బలిపీఠం మీద పెట్టి కత్తి తీసి వేసేటప్పుడు ఇక చంపబోతున్న పరిస్థితుల్లో దేవదూత వచ్చి ఆపు వచ్చారు. చదవమ్మ 12. అప్పుడు ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతనేం చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక నీ దేవుని భయపడమని ఇందువల్ల నాకు కనబడుచున్నది. కొడుకుని తీసుకొచ్చేటప్పుడు శారముకి చెప్పలేదని దైవభక్తుల ఉద్దేశం. చెప్తే రాని యవనస్తులైన కొడుకు 22 సంవత్సరాలు సుమారు. అబ్రహాము 122 సంవత్సరాలు, శారకు వచ్చేసి 112 సంవత్సరాలు. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఈ కొడుకుని దూరం చేస్తుంది ఏ తల్లి కొడుకుని. దేవుడికి కావాలంటే నన్ను తీసుకోనండి శారమంటారు కదా. దేవుడికి కావాలంటే నువ్వైన బలేవు, దేవుడికి యవనస్తుని కొడుకునికి ఆయన భవిష్యత్తు ఉంది కదా అనేటువంటిదేమో. తిరిగి ఆమె కొడుకుని మేము తిరిగి వస్తామని చెప్పినట్లుగా ఆ భార్యను కూడా సంతోషపరిచారు. చెప్పడం ఒకసారి దేవుడికి భయపడితే భార్య ఆశీర్వాదం పొందింది, బంధువులు ఆశీర్వించబడ్డారు, తల్లి కూడా ఆశీర్వదించారు. హౌ గ్రేట్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కోణములో
ఏ కుటుంబాన్ని కానీ, బంధువులు కానీ, భార్యలు కానీ ఆయన ఇబ్బంది చూడలేదు. ప్రియమైన వాళ్ళారా, వాట్ ఈస్ అవర్ రోల్? వాట్ ఈస్ అవర్ రోల్? ఫ్యామిలీ. భక్తి జీవితం అనేది దేవునికి భయపడాలి. ఏం చెప్పడమ్మా? దేవునికి భయపడాలి. దేవుడు అంటే భయం. అడిగేవే ఇవ్వటమే, దేవుడు చెప్తే వెళ్ళటమే. అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. ఆ తర్వాత శారం చనిపోయింది. చనిపోయాక మరి తల్లి లేని పరిస్థితిలో వివాహం విషయంలో కొడుకు ఎట్లంటే దేవుని వారికి నాకు మంచి కోడలు కావాలంటే 24వ అధ్యాయము 5వ వచనంలో ఆస్తి అంతా కూడా పరిచయం చేసిన తర్వాత అదిగో గిలియాదిని పంపించేసి, ఇదిగో నేను వెళ్ళినటువంటి స్థలంలో నాకు దేవుడు చెప్పాడు కాబట్టి పరలోకపు దేవుడికి తోడుగా ఉంటాడయ్యా. 7వ వచనం 24వ అధ్యాయము, నా తండ్రి నేను పుట్టిన దేశమునియు నన్ను తెచ్చి దేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుని ఏదైతే చెప్తున్నాడు. ఈ సంతాన్ని దేశించని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. కాబట్టి నా కుమారుని భార్య కుమారుడు విషయంలో కూడా he has taken care. ఆశీర్వాదం, మంచి కోడళ్ళకు ఆశీర్వాదం. కోడళ్ళారా అదే కొనసాగించింది. అత్తలారా నీ కోడలు కొత్తగా వచ్చినట్టు పులుసుకున్నావో అదే కొనసాగించు. అత్తలు కొన్నారు అంతే. ఎప్పుడు వచ్చినప్పుడు ముద్దుగా ముచ్చటగా తీసుకుని నువ్వు కూడా ఒక కోడలు, ఒకనాటి కోడలు. అవునా? ఒక అత్త కూడా ఒక ఇంటి కోడలు. అప్పుడు నా అత్త పగ తీర్చుకుంది కాబట్టి నేను ఇప్పుడు తెలుసు అనకూడదమ్మా. అదేదో అయిపోయింది అంతే కదా. ఎక్కువ మంది చేసి బ్యాచలే మా అత్తమ్మ నన్ను అసలు ఆమె తినదా ఊరుకునేదా. నేను ఆమె తిన్నాక పెట్టినాక ఆ కంచ అలా కాదు. భక్తి కలిగినటువంటి అత్తలా ఆ ఇంటికి అత్తలేదు శారం లేకపోయినా కూడా ఆ పాత్ర అబ్రహాముకి భార్య ఏ పరిచారం చేసేదో, తల్లి పాత్ర ఎలా ఇస్సాకు పొందాడో, టు ఫిల్ దట్ గ్యాప్ గాడ్ హస్ సెంట్ రెబెక్కా. కాళీగుంటారు చెప్పబడరా. దేవుడు ఆ భార్య పాత్రలో ఆ తల్లి గల ఇస్సాకుకి ఆ ఇంటికి కావాల్సి చూసుకోవడానికి నాకు దేవుడు ఆశీర్వాదాన్ని నా కోడలు అయిపోతున్నాయా, నా కూతురు ఆమె కోడలు అన్నప్పుడు గౌరవప్రదమైన సాంప్రదాయం తెలియదండి. ఆ బంధువుల కుటుంబం అన్న కూతురు అయితే యాక్చువల్గా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బంధువు ఆయన ఎవరు? లాబాను వాళ్ళ నాన్న అబ్రహాము బంధువు. అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చేసరికి యజమానుడు ఎంత గౌరవంగా ఉంది. డీర్ అంటల్లా, అదిగో నీ భర్త ఇస్సాకు పొలంలో పనిచేస్తాడంటే ఒంటె దిగి ముసుగు వేసుకొని అక్కడే గౌరవించింది. ఆయన చూడాల, ఆయన కళ్ళంలో ఆయన తెలిసిన మీకు ఇస్సాకు పెళ్లి చూపులు వాళ్ళకి. ఇస్సాకు ఆ సమయంలో దూరంగా ఉన్నప్పుడు అవునమ్మా ఈయన పరిచయం చేస్తాను. అమ్మమ్మ ఎప్పకమ్మా అడుగు ఆయన ఎక్కడ దూరంగా పొలంలో ఏం చేస్తున్నాడు? 5 ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన కూడా అమ్మా అమ్మో నా యజమాని మొదటగా నేను ఒంటి మీద చూడకూడదు, దిగి ఒంటెలు దిగి ముసుగు వేస్తుంది. మన పెద్దవాళ్ళకు నేను వందనాలు చెప్తున్నా. వాళ్ళ ఆయన మీరు ఇప్పుడు కూడా చెప్పరు. మీ మాయ లేడమ్మాయి, మీ బాబాయ్ లేడయ్యా అంట తప్ప రవి లేడంటారా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అంటారు. మీరు అరే వచ్చి సినిమాలు ఆ 2000 సంవత్సరం నుంచి నువ్వే కావాలి దెబ్బతో అరే వచ్చి కట్టాయి. నాకు ఎంత కోపం. పాస్టర్ మరి ఇంకా కోపం. పేరు పెట్టడానికి మన పెద్దవాడు గౌరవిస్తుంటే అరే వారి జీవితం వచ్చిన కారణం ఏంటి? భయము లేదు, అంతే సింపుల్. దేవుని భయం ఉన్నప్పుడు అందుకు చెప్తున్నానమ్మా, శిలువ ధ్యానాల్లో నీ యజమానులను గౌరవించే సాంప్రదాయము రెబెక్కమ్మ కలిగి కూడా కోడల ద్వారా కూడా ఆశీర్వాదపడ్డాడు. కొడుకు ద్వారా ఆశీర్వదించబడ్డాడు, భార్య ద్వారా ఆశీర్వదించబడ్డాడు, బంధువుల ద్వారా వాళ్ళందరూ ఆశీర్వాదం కారణమై నేడు మనకు కూడా విశ్వాసులకు తండ్రి ఆశీర్వాదించాడు. అబ్రహాం నుంచి ఏ పాటలు నేర్చుకున్నా? విశ్వాసం. బలిపీఠం అంటే దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే స్థలం, సమయం యొక్క స్థలం దేవునికి ఇవ్వాలి. పెద్ద లాయర్ గారు గృహప్రవేశం పిలిచి 30 ఏళ్ళ క్రితం ఇప్పుడు కాదు
అందరిని పిలిచి గ్రామం నుంచి వెళ్ళాడు ఆయన. కష్టపడి వాళ్ళ అమ్మనాన్న పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను ఇక పాస్టర్ కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా, అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాడు. సో అందరూ వచ్చిన తర్వాత అక్కడ ఆ ఇంట్లోకి వెళ్తే మమ్మల్ని అందరూ ఆపారు. మమ్మల్ని కూడా పాస్టర్ గారు మాత్రం లోపలికి వెళ్ళాలన్నాడు. వాళ్ళు చెప్పారు చిన్న గది, ఎంత చిన్న గది ఏంటంటే, అయ్యా మా అమ్మ చెప్పి నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే పూజారి కట్టు. పూజారి ఎందుకు తెలుస్తాను, మన ఇంట్లో నేను చాప వేసుకొని ప్రార్థన చేసుకో, మూలం దేవుని దీవిస్తే అంత చాప అంతా ఇల్లు కట్టుకున్నాడు. కరెక్ట్గా అన్న ఇంత జస్ట్ ఒక చిన్నది కట్టి ప్రార్థన. లాయర్, క్రిమినల్ లాయర్, ఫేమస్ లాయర్ గారు ప్రార్థన అనుకుంటూ వస్తారు అనుకో. నేను ప్రతి బాస్ చెప్తుంది విమూర్వంగా ఏమిదయ్యా, నేను వాదించే ప్రతి కేసు గెలవాలని నా జ్ఞానం నా పుస్తకానికి ముందు నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. మేము టీచర్ ఆమె కూడా అక్కడైతే ఎవరు వాళ్ళని ప్రార్థించామా బలిపీఠము. మీ ఇంటిలో దేవుడు ఎక్కడ మనకి ఏ చిన్న చాపైనా చిన్న మూలైనా ఆ ప్రార్థన బైబిల్ పెట్టుకొని ఆ ఉన్న దాంట్లో అదే తల్లి ఒక ఆమె చిన్న పూరింట్లో ఆమె చిరిగిపోయిన చాప ఎలా బైబిల్ ఫస్ట్ కూడా ఊరి చర్చిలోనే ఇంటి చర్చి ప్రక్కనే ఆ తల్లి కూడా దీవించడం. సపరేషన్ ఆఫ్ ద టైం, సపరేషన్ ఆఫ్ ద ప్లేస్, సపరేషన్ ఆఫ్ ద ఆఫరింగ్. నీకున్న సమయం, నీకున్న స్థలము, నీకున్న దానిలో దేవునికి బలిపీఠం బట్టి ప్రార్థన చేసుకుని సమస్యలైన ముందుకు సాగి ప్రభు కృపాశం యూ విల్ బి బ్లెస్సింగ్. అబ్రహాము ఆశీర్వదించు దేవుడే మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అబ్రహాము ఆశీర్వాదం తన జననం నుంచి ప్రభు నిన్నే నమ్మి ఉన్నాడు తండ్రి. స్తోత్రాలు. మేము కూడా నిన్ను నమ్ముకునే వారికి చేయాలి, సంపూర్ణంగా నమ్మే వారికి. నీ బంధువులు నీ దేశం తన్నిటి వారు లేచంటే అన్ని సంవత్సరాలు విడిచిపెట్టి భార్యతో 75 సంవత్సరాలప్పుడు వెళ్ళాడు ప్రభు. ఏమి పొందాడు అంటే ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా తరతరములకు నిసుకునేవాడి కంటే ఆకాశ నక్షత్రాల కంటే అబ్రహామే ఆశీర్వదించబడ్డాడు. కానీ ఆ విశ్వాసుల జాబితాలో మమ్మల్ని ఉంచారు తండ్రి. ఆయన బలిపీఠము కట్టి ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముందుకు సాగిన అబ్రహాము కుమారుడి విషయం పరీక్షలు కూడా గెలిచి ఆశీర్వదించబడ్డాడు. కోడల విషయంలో మీరు దీవించారు. చివరికి 175 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఆయన నీ సాక్షిగా ఉన్నాడు తండ్రి. ఆ జీవితాల్లో మేము అబ్రహాము ఆశీర్వాదం మేము కూడా పొందుటకు యేసు నామములో ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఓపిక కలిగి విశ్వాస యాత్రలో ముందుకు సాగుటకు దయచేయండి. శిలువ ప్రాణం పెట్టి యేసు ప్రతి ఒక్కరిని నీ భయం కలిగించి ముందుకు సాగే వారిగా చేయండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా నాన్నడు మాకు దయచేయండి. మా యెడల ప్రార్థన చేస్తున్నా మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి శోధనలు తేక దుష్టుమము తప్పించి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం ఇప్పుడు సదాకాలం నీకులు మీకు తివ్వాలి. మీకు కలిగిన సమస్తం తోడిన అబ్రహాము ఆశీర్వాదం మిమ్మల్ని కూడా కలిగి ఆశ్రయించును గాక. ఆమేన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. ఈ అబ్రహాము తర్వాత ఇస్సాకు ఆశీర్వాదం, ఆ తర్వాత మన సీరియల్ అంతా కూడా మేము చివరికి మరియమ్మ తల్లి ఆశీర్వాదం వరకు ఈ వారం అంతా చూడాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ సార్. రేపు 8వ తేదీ పురుషోత్తమ